హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. బ్రహ్మ ముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఆకాశంలో విహరిస్తూ ఉంటారంట. వాళ్ళు విహరించే సమయంలో ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళ సాధనకు అద్భుతమైన బలం చేకూరుస్తుందంట వాళ్ళ ఆశీర్వాదం. బ్రహ్మ ముహూర్త సమయం 3 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల మధ్య ఉంటుంది కాబట్టి నేను 3 గంటలకే నిద్ర లేచాను. ముందు ఇంటి బయట కల్లాపి చల్లి ముగ్గు వేస్తాను. ఇంటి ముందు వేసుకునే ముగ్గు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుందని మన పురాణాలు చెప్తాయి. ముగ్గు వేసిన తర్వాత ఇలా పసుపు, కుంకుమ రంగులో ఉన్న కలర్స్‌ని వేస్తాను. ముగ్గులో పసుపు, కుంకుమ వేస్తే తొక్కకుండా చూసుకోవాలి కాబట్టి అందుకే నేను ఈ కలర్స్‌ని వాడుతున్నాను. ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టేసరికి టైము 3 గంటల 20 నిమిషాలు దాటింది. తర్వాత గడపకి పసుపు రాసి దీపారాధన చేశాను. ముందు రోజు సాయంత్రమే పూజ గది శుభ్రం చేసి పెట్టుకున్నాను. బ్రహ్మ ముహూర్త సమయంలో ఉన్న శక్తిని మన శక్తిగా ఉపయోగించుకోగల ఏకైక మార్గం బ్రహ్మ ముహూర్తం అని మన శాస్త్రాలు చెప్తాయి. బ్రహ్మ ముహూర్త సమయం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ సమయంలో చేసే ధర్మబద్ధమైన సాధన ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంటుందని పండితులు చెప్తారు. ఎన్నో ప్రయోజనాలు, లక్షణాలు, ఆశీర్వాదాలు ఉన్న ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. మనం ఆరోగ్యవంతమైన జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్త ప్రయోజనాల గురించి బెనిఫిట్స్ ఆఫ్ బ్రహ్మ ముహూర్త అని 2 వీడియోస్ చేశానండి. మన ఛానల్‌లో ఉంటాయి. తప్పకుండా చూడండి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేశాను. బ్రహ్మ ముహూర్త సమయంలో ఎలాంటి గ్రహాల ప్రభావం ఉండదు కాబట్టి సంపూర్ణ సమతుల్యత, ప్రశాంతమైన సమయం అని చెప్తారు. మన ఆధ్యాత్మిక ప్రయత్నాలను సులభతరం చేయడానికి మరియు శాంతి వాతావరణాన్ని సృష్టించడానికి బ్రహ్మ ముహూర్తం బ్రహ్మాండమైన సమయం అని చెప్తారు. టైం 5 గంటల 30 నిమిషాలు దాటింది. మన బ్రహ్మ ముహూర్త పూజ కూడా కంప్లీట్ అయ్యింది. చూసారు కదండీ! నేను చేస్తున్న బ్రహ్మ ముహూర్త పూజా విధానం. తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్ యూ.